బెంగళూరు పేలుడు కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. నిందితుడు టైమర్ బాంబు వాడినట్లుగా గుర్తించారు. ఘటనా స్థలిలో టైమర్, బ్యాటరీ, సర్క్యూట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీ తయారీకి ఉపయోగించిన ముడి సరుకును ఎఫ్ఎస్ఎల్ కు పంపారు బెంగళూరు పోలీసులు. నిందితుడు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. బస్సులో వచ్చిన నిందితుడు తలపై క్యాప్ పెట్టుకుని ఫేస్ ను కవర్ చేసుకున్నాడు. భుజాన బ్యాగ్ తీసుకుని రామేశ్వరం కేఫ్లోకి వెళ్లాడు. కేఫ్లో ఒక మూలన బ్యాగ్ పెట్టి అనంతరం కౌంటర్ దగ్గరికి వెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇడ్లీ తీసుకున్నాడు. టేబుల్ దగ్గరికి వెళ్లి తినేసి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు. నిందితుడు వెళ్లిపోయిన కాసేపటికే ఈ పేలుడు జరిగింది. బెంగళూరు పేలుడు కేసులో కీలక ఆధారాల్ని సేకరించారు పోలీసులు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా బెంగళూరు ప్రతినిధి ఆశా అందిస్తారు. ఆశా, మనం చూడొచ్చు. అయితే కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి రామేశ్వరం కేఫే ఒక మిస్టీరియస్ బ్లాస్ట్ గా మిగిలింది. ఫైనలీ అది టైమ్ బాంబ్ అని ఓపెన్ బాంబ్ ఆ ప్లాన్ చేసి అందులో పెట్టి ఒక బ్యాగ్ ని తీసుకెళ్లి సింక్ దగ్గర పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి స్కెచ్ కూడా వేయించడం జరిగింది. అతని డెఫినెట్ గా అతన్ని ఫైండ్ అవుట్ చేసి తక్షణమే తన పైన కేసు పెట్టే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ లో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అతను ఒక స్కార్ఫ్ లాంటిది తలకి చుట్టుకుని అక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుని, డౌట్ రాకుండా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకుని తినకుండానే అక్కడి నుంచి పెట్టి 10 సెకండ్ల వెళ్ళిన కాసేపటికే అది బ్లాస్ట్ గా మారింది. 12:33 నిమిషాలకి బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది. 1 గంట సమయానికి పూర్తి స్థాయిలో అక్కడంతా చిందరవందర పరిస్థితి ఏర్పడింది. తక్షణమే పోలీస్ సిబ్బంది, హెచ్ఏఎల్ పోలీస్ సిబ్బంది అక్కడికి రావడం జరిగింది. వారితో పాటు తర్వాత ఎన్ఐఏ సిబ్బంది, ఇక ముమ్మరం చేసినటువంటి పోలీస్ సిబ్బంది, ఎన్ఐఏ సిబ్బంది వీరందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తానికి ఈ కేసు కంప్లీట్ గా కూడా చాలా మిస్టీరియస్ గా మారిపోయింది. మొదట్లో అది సిలిండర్ బ్లాస్ట్ గా భావించారు, కానీ అది ఫైనల్ టైం బాంబ్ అని తెలిసింది. అక్కడ దొరికినటువంటి నట్లు, బోల్ట్లతో పాటు టైమర్ బెల్ట్, టైమర్ వైర్స్ ఇవన్నీ చూసి అది టైం బాంబ్. మొత్తానికి సిద్ధరామయ్య కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. డీకే శివకుమార్ తో పాటు ఇతరితర పార్టీ నేతలు కూడా దీనిపైన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సుమారు తరచుగా 5,000 మందికి పైగా జనాభా ఉండే రామేశ్వరం కెఫేని వారు చూసుకోవడం జరిగింది. కానీ ఇది కొత్తగా పెట్టినటువంటి బ్రాంచ్, ఈ బ్రాంచ్ దగ్గర ఇలా ఎందుకు చేశారు అనేది కూడా విచారణ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో జనాన్ని టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యంగా ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటారో ఆ ప్రాంతంలో ఒక వార్నింగ్ లాగా ఈ విధంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ ఆశా.